నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతుందంటూ కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో మరి మాట్లాడదాం. ప్రభుత్వం మనతో మాట్లాడడానికి, ఇది అంశం మీద మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్చాల దత్తాత్రేయ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఎట్లా చూస్తున్నారు మరి కాంగ్రెస్ పాలనలో, ఏడాది పాలనలో భాగం కూడా అటు తెలంగాణ తెలుగు తల్లి విగ్రహం మార్పిడి అట్లా అనేక అంశాల మీద జరుగుతూ ఉంది. సో మరి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా చేపట్టారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణలో ఒక సామెత ఉంది. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది మేధావులు కవులు ఒక కథ చెప్పారు. చాలామంది ఉద్యమకారులు ఒక విషయం చెప్పారు. ఏమన్నారు అంటే, తెలంగాణ ఎప్పుడు కూడా నవ్వినోడి ముందర, ఎక్కిరించిటోడి ముందర జారిపడ్డట్లుగా, కింద పడ్డట్లుగా, అవమానపడినట్టుగా ఉండకూడదు. నా తెలంగాణ సగర్వంగా తలెత్తుకొని నిలబడేటువంటి తెలంగాణ ఉండాలని చెప్పి కలలు కన్నారు. ఉద్యమ సమయంలో చాలామంది మేధావులు, మీరు సురవరం ప్రతాపరెడ్డి గారు ఏదైతే గోల్కొండ కవుల చరిత్ర అని చెప్పి రాశారో అక్కడి నుంచి మొదలుకుంటే నేడు గౌరీశంకర్ లాంటి వాళ్ళు రాసినటువంటి పొక్కిలి అనేటువంటి కవితా సంపుటాల వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా తెలంగాణలో ఉన్నటువంటి బాధలను, సంతోషాలను, సంబురాలను, పండగలను, దేవతలను, గుడులను, గోపురాలను, కళలను, సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చినాం. తెలంగాణ అంటే కేవలం ఒక రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి పెట్టినటువంటి విగ్రహమే కాదు. ఆ విగ్రహానికి ఏం చరిత్ర ఉందో నాకు తెలియదు. ఆ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది. వాస్తవ రూపంగా కాంగ్రెస్ పార్టీ హస్తం పెట్టి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టిండు. కానీ ఈ తెలంగాణ తల్లికి తెలంగాణ ఉద్యమ పోరాటం ఉంది. ఆ తెలంగాణ తల్లి చేతిలో మొత్తం తెలంగాణ 4.5 కోట్ల ప్రజలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మ తల్లి ఉంది. బతుకమ్మ తల్లి ఒడిపైన గౌరవం ఉంటుంది. గౌరవం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముత్తైదులకు ప్రతీక. తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ అన్నాదమ్ముల ప్రేమకు, ఆప్యాయతలకు ప్రతీక. తల్లిదండ్రి నా కూతురు ఎప్పుడు వస్తుందా ఇంటికి అని చెప్పేసి ఎదురు చూసే బిడ్డలకు ప్రతీక. నువ్వు బతుకమ్మ తల్లిని చేర్పించినవంటే తెలంగాణలో ఉన్నటువంటి బంధాలను చేర్పించినట్టే మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం. తెలంగాణ తల్లుల బంధాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను చేర్పిస్తున్నావు అంటే నీ యొక్క రెడ్ల చరిత్రను నిర్మించాలని చూస్తా ఉన్నావు. ఇవాళ నువ్వు ఏదైతే సెక్రటరియట్లో పెట్టినటువంటి తెలంగాణ తల్లి అని చెప్తా ఉన్నావు, ఆ కాంగ్రెస్ తల్లి రెడ్లకు కులదైవం అనేటువంటి హేమారెడ్డి మల్లమ్మలాగా ఉందని చెప్పి ఒక ఆయన స్టేడియం నుంచి నాకు ఫోన్ చేసిండు. అన్న మొన్ననే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా స్టేడియం వచ్చిండు. ఇక్కడ వాళ్ళ కులదైవం అనేటువంటి హేమారెడ్డి మల్లమ్మ అనేట ఆమె విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేసిండు. ఒకసారి చూడు ఆమె ఫోటో అని చెప్పి పంపిస్తే అచ్చం సేమ్ తెలంగాణ సెక్రటరియట్లో ఏదైతే తెలంగాణ తల్లికి వాళ్ళ ప్రతిష్ఠించిండో ఆ తల్లి రెడ్ల కులదైవమైన హేమారెడ్డి మల్లమ్మలాగుంది. కాబట్టి రేవంత్ రెడ్డి రెడ్ల చరిత్ర నిర్మిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ ఆయన అధికారంలోకి రావడం కోసం కృషి చేస్తే, సహకరిస్తే, పనిచేస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్ చైర్మన్లలో మొత్తం రెడ్లకే ఇచ్చుకున్నాడు. కేవలం 2-3 పదవులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వలేదు. సో ఇట్లా ఏది చేసినా కూడా కొట్లాడే వరకేమో మేము ముందు ఉండాలా ఎస్సీ ఎస్టీ బీసీలు. కొట్లాట అయిపోయిన తర్వాత కుర్చీకాడికి వచ్చేసరికి మేమే కూర్చుంటాం రాబాయ్, మేము పాలించేటోళ్ళం, మేము మాకే రైట్ ఉంది అంటాడు. ఇంకొక ఎమ్మెల్యే ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటాడు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అసలు ఆయనకు నిజంగానే తలకాయలో తెలంగాణ ఉద్యమం గురించి ఏమైనా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఎన్ఆర్ఐగా డైరెక్ట్గా ఊడిపడి ఎమ్మెల్యే సీట్ సంపాదించుకొని ఎమ్మెల్యే అయ్యిండు. ఈ చరిత్ర మొత్తం తెలంగాణ మొత్తానికి తెలుసు బిడ్డ. బతుకమ్మ బహుజనులకు ఆడరట. బతుకమ్మ కేవలం అగ్రవర్ణాల వాళ్ళే ఆడతారు, బతుకమ్మ బహుజనులు ఆడరు అంటా ఉన్నాడు. అరే బిడ్డ, మా శ్రమజీవుల చెమట చుక్కలు ఉన్నాయిరా బతుకమ్మలో, మా శ్రమజీవుల జీవిత సత్యాలు ఉన్నాయిరా నా బతుకమ్మలో. నువ్వు తంగేడు పువ్వన్నా, గునుగు పువ్వన్నా, బంతి పువ్వన్నా, చామంతి పువ్వు అయినా మా ఆడపడుచులందరి గొప్పతనానికి, వాళ్ళ సౌభ్రతత్వానికి, వాళ్ళ సంతోషాలకు ప్రతీక. అంటే గత 10 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు మాట్లాడలేదు బతుకమ్మ గురించి, అందరు సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చినాక మళ్ళీ బతుకమ్మను ఉద్దేశించుకొని ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? అంటే బతుకమ్మని అవమానపరచడం అనేటువంటిది రేవంత్ రెడ్డి వాంటెడ్గా చేస్తున్నాడు. ఎందుకంటే ఆ చిత్రం చిత్రీకరించినటువంటి రమణారెడ్డి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కదా, ఆ ప్రొఫెసర్ గారికి తెలుసు కదా మరి తెలంగాణ బతుకమ్మకి ఎంత గౌరవం ఉంది, ఎంత విలువ ఉందో. బతుకమ్మ అంటే ఒక్క బతుకమ్మనే ఉండదండి, దానిపైన గౌరమ్మ కూడా ఉంటుంది. గౌరమ్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముత్తైదులందరికీ ప్రతీక. ఆ గౌరమ్మలో బతుకమ్మని మేము గంగమ్మ దగ్గరికి చేరుస్తాం. గంగమ్మ మా పంట పొలాల్లో పండేటువంటి పంటకు ప్రతీక. అంటే నువ్వు గంగమ్మని, గౌరమ్మని, బతుకమ్మని అందరిని అవమానపరుస్తున్నావు అంటే మేము పూజించుకునేటువంటి బహుజనులు మా పొలంలో పంట బండి ఇంటికి రాగానే మేము కొబ్బరికాయ కొట్టి మా మైసమ్మ తల్లికి మొక్కుకుంటాం. మా మైసమ్మ తల్లికి కిరీటం తీసేస్తామా, మా మైసమ్మకు, కట్ట మైసమ్మకు, ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకుంటాం కదా. మా శ్రమజీవుల జీవితాలలో భాగమైందిరా బాబు బతుకమ్మ. బతుకమ్మని నువ్వు వేరు చేయలేవు మా బతుకుల్లో నుంచి. బతుకమ్మ పుట్టుకనే బతుకు కోసం వచ్చిందన్నమాట. చాలా చరిత్రలో మనం చూసుకున్నాం. 7 అన్నదమ్ములకు ఒక ఆడపడుచు పుడతలేదు, ఎవ్వరు మాకు బాగుపడతలేదు, బతుకుతలేదు, మాకు సంతానమే నిలుస్తలేదు అంటే బతికినటువంటి కూతురు పేరు బతుకమ్మ అని పెట్టుకున్నాం మేము. అంటే మా ఆడబిడ్డల పేర్లలో కూడా బతుకమ్మ అనే పేర్లు వెలిసినాయి.
తెలంగాణ చరిత్ర లేకపోతే మా గోగు శ్యామలక్క లాంటి దగ్గరకో లేకపోతే గౌరీశంకర్ అన్న లాంటి దగ్గరకో వస్తే మీకు క్లాసులు చెప్తాం, తెలంగాణ చరిత్ర గురించి వివరిస్తాం. కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేస్తాం అనే దాంట్లోనే ప్రతిగానే ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా కాంగ్రెస్ పాలనలో? ఇది కేసీఆర్ నిర్మించిన చరిత్ర కాదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడిగా సలహాలు ఇచ్చిండు. తెలంగాణ ఎప్పుడు పేద తల్లిగా ఉండకూడదన్నాడు. గతంలో కూడా కొంతమంది తెలంగాణ తల్లి రూపాన్ని తీసుకొచ్చి ఇట్లా పెడితే ఇప్పుడు తెలంగాణ పోరాడుతున్న తెలంగాణ. రేపొద్దున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ గొప్పగా ఉండాలా. అందుకే తెలంగాణ తల్లి కిరీటంలో ఈ ప్రాంతంకి ప్రసిద్ధి అయినటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో దొరికే కోహినూరు వజ్రాన్ని పొందుపరిచినాం. తెలంగాణ తల్లి వడ్డానంలో జాకబ్ వజ్రాన్ని పెట్టినాం. మా నిజాం రాజు దాన్ని పేపర్ వెయిట్గా వాడుకునేవాడు. తెలంగాణ తల్లి కాళ్లకు కరీంనగర్ జిల్లాకు ప్రసిద్ధి అయినటువంటి వెండి పిలిగిరి కడియాలు పెట్టినాం. తెలంగాణ తల్లి కాళ్ళ ఉన్నటువంటి మెట్టెలు ఆ తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఆడపడుచుల పసుపు కుంకుమలకు ప్రతీకగా పెట్టినాం. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ పైన ఉన్నటువంటి గౌరమ్మ పసుపు కుంకుమకు ప్రత్యేక అంటాం కదా. ఇవాళ మేము ఏదైతే పసుపు కుంకుమగా పూజించుకునేటువంటి సమ్మక్క సారమ్మ తల్లిని దాంట్లో పెట్టి పూజించుకుంటున్నాం. అంటే నువ్వు ఒక్కరిని ఇవాళ చెరిపేస్తలేవు. తెలంగాణలో ఉన్నటువంటి సమ్మక్కని, సారమ్మని, బతుకమ్మని, గౌరమ్మని, గంగమ్మని, తెలంగాణ ఉన్నటువంటి ఆడపడుచులని, అన్నదమ్ముల బంధాన్ని, తండ్రికి బిడ్డల బంధాన్ని, తల్లి కొడుకుల బంధాన్ని, నువ్వు అన్ని బంధాలను జరిపేస్తున్నావు. తెలంగాణ చరిత్రని చెరిపేయాలనుకుంటున్నావు కాబట్టి చరిత్ర హీరోడిగా మిగిలిపోతావు మిస్టర్ రేవంత్. ఏడాది పాలనలో ఏం చెప్తారు? కాంగ్రెస్ పాలన మరి అనుకున్న స్థాయిలో సక్సెస్ అయిందా? మరి సంబరాలు కూడా చేసిళ్ళు గత కొన్ని రోజుల క్రితం. ఎట్లా అనిపించింది అంటారు? నిజంగా సంబరాలు చేసుకునేంత స్థాయిలో అభివృద్ధి జరిగిందంటారు? నేనేమంటున్నా అంటే 6 గ్యారెంటీలు 13 హామీలే వాళ్ళ ప్రధాన ఎజెండా. ఎన్ని రోజుల్లో అమలు చేస్తామన్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. 365 రోజులైంది. ఏ ఒక్కటని నెరవేరిందా అండి? రుణమాఫీ విషయంలో 18,000 కోట్లే ఇచ్చి 25 లక్షల మంది రైతులకే ఇచ్చినావు. సో ఏదైతే గ్యాస్ సిలిండర్ అన్నావో 500లకి అది లేదు. 200 రూపాయలకే యూనిట్ అన్న 200 యూనిట్ల ఉచిత యూనిట్ ఇస్తా అన్నావు, అది లేదు. పోనీ ఆడవాళ్ళకే పెద్ద ఎత్తునని 6 గ్యారెంటీలు ఉన్నాయని చెప్పినావు కదా. ఉచిత బస్సు మినహా ఒక్కటంటే ఒక్కటి నెరవేరలేదండి. 2,500 రూపాయల కోసం ఆడవాళ్ళందరూ మొన్న నువ్వు సంవత్సరం పాటు సంబరాలు చేసుకుంటున్నావు కదా, తిడుతున్నారు నిన్ను. నీ సావుగారు నీ బొందగానని చెప్పి తెలంగాణ భాషలో యాసలో నిన్ను ఘోరంగా తిడుతూ ఉన్నారు. నువ్వు వృద్ధులకు వికలాంగులకు ఇస్తున్నటువంటి 6,000 రూపాయలు ఎటుపోయినాయి? వృద్ధులకు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు ఎటుపోయినాయి? ఇవే కాదు, పాపం అమాలి కూలీలకు, అప్రకటిత రంగాల్లో ప్రకటించేసినటువంటి కూలీలకు కూడా 10,000 రూపాయలు ఇస్తాను. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తాను. పెళ్ళైనటువంటి ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తాను. కాలేజీకి పోతున్న ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తాను. ఇవన్నిటికీ ఏకనామం పెట్టి ఒక్కటంటే ఒక్క వర్గానికి అప్పుడేమో అన్ని వడ్లకు ఇస్తాను, అన్ని పంటలకు బోనస్ ఇస్తాను. కేవలం వడ్లల్లో సన్న వడ్లకి ఇచ్చి సన్నాయి నొక్కులు నొక్కినావు. సో ఇన్ని మోసాలు చేసిన తర్వాత నువ్వు ఎట్లా విజయోత్సవాలు సంబరాలు చేసుకుంటావో నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నామని, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక 5 నిర్ణయాలు ఇప్పటి వరకు ప్రతిదీ వెనక్కి తీసుకున్నాడు. హైడ్రా పేరు మీద హైదరాబాద్ను కూల్చిండు. తెలంగాణ ఉన్నటువంటి పోరాటం ప్రజలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉంటారండి. ఎవరుంటారండి? మూసి పక్కన మురికి కుంపల పక్కన ఎవరుంటారు? 60-50 గజాల స్థలంలో గూడు కట్టుకున్నటువంటి పేద ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారు. ముస్లిం మైనార్టీలు ఉంటారు. వాళ్ళని గూడు లేని పక్షులను చేస్తే ఇవి రావడమే. ఎందుకు కూల్చేస్తున్నావయ్యా రేవంత్ రెడ్డి అంటే, నాకు చంద్రబాబు నాయుడు కూల్చేయమని చెప్పిండు. హైదరాబాద్ కూల్చేస్తేనే అక్కడ అమరావతి కడతారట, అందుకే నేను హైదరాబాద్ కూల్చివేతలకు దారి తీసినా అన్నాడు. గురువు డైరెక్షన్ లో శిష్యుడు నడుస్తున్నాడని ఒక వార్త వినిపిస్తా ఉంది. ఎంతవరకు వాస్తవం అంటారు ఇందులో? అంటే 100% అదే జరుగుతుంది అనేటువంటిది సుస్పష్టమైంది. ఎందుకంటే మొన్న పాపం ఒక ఆయన పుష్ప సినిమా తీసుకున్నాడు, ఆయన అల్లు అర్జున్ అని చెప్పేసి. పాపం చాలా మంచి సినిమా, బాగా హిట్ అయిందని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి కాదు మొత్తం యావత్ దేశం మొత్తం కూడా ఆ సినిమాని గౌరవిస్తారు. అదే అనుకోకుండా ఒక సంఘటన జరిగి ఒక మహిళ చచ్చిపోతే పాపం ఆయన పశ్చాత్తాపం చెప్పిండు. ఆమెకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిండు. ఇంకా వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళు కూడా ఇంకా వేరే రకంగా డబ్బులు సాయం చేశారు. అయితే ఆయనకు ఇంత ప్రతిష్ట వచ్చింది అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు చెప్పిండో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిండో, వాళ్ళ మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిరో ఏమో తెలియదు. కానీ ఉటావుటిన A1గా ఉన్నోని అరెస్ట్ చేయకుండా A11గా ఉన్నోని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు. మాకందరికీ ఏమనిపిస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కు రావాలంటే ఆ సినిమాలో ఉన్నటువంటి నాగార్జున దిట్టు, కొండా సురేఖ అనేటువంటి మంత్రి నాగార్జున కుటుంబం మొత్తాన్ని ఇజ్జత్ పాప సమంతని తీసుకొచ్చి ఆమెకు వేరే వాళ్ళకు ఉన్నటువంటి వేరే మాటలు మాట్లాడుతుంది. అంటే వాళ్ళు మాట్లాడుతున్న తీరును బట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే వద్దున నాయన ఈ హైదరాబాద్లో ఈ రేవంత్ రెడ్డిని భరించలేము, సినిమా ఇండస్ట్రీ మొత్తం తీసుకొని పోయి మన ఆంధ్రప్రదేశ్లో ఏదో వైజాగ్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగిన తొక్కిసలాట్లో మహిళ చనిపోయిందని చెప్పేసి ఈయన మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కానీ ఇదే హైడ్రా వల్ల ఒక మహిళ కూడా చనిపోయింది కుకట్పల్లిలో, ఇది గుండె ఆడుతుంది ఆ భయంతో. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు కావచ్చు గవర్నమెంట్ అని నేను ఏమంటున్నా అంటే, ఒక క్షణం కూడా రేవంత్ రెడ్డికి బయట తిరిగే నైతిక హక్కు లేదు. ఎందుకు అంటున్నా అంటే,
ఒక మహిళ తొక్కిసలాటలో చనిపోయినందుకే నువ్వు ఉటావుటిన అర్ధరాత్రి ఇంటికి పోయి బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేసినావు కదా అల్లు అర్జున్ని. మరి పిట్టల్లాగా పాపం గురుకులాల్లో చదువుతున్నటువంటి పేద ఆడపిల్లలు చచ్చిపోతూ ఉన్నారు. నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి 365 రోజుల్లో 60 మంది ఆడపిల్లల్ని బలి తీసుకున్న, విద్యార్థుల్ని బలి తీసుకున్నావు. రైతులు నీ పేరు చెప్పి, ఒరే నాయన నాకు రుణమాఫీ లేవు, నాకు రైతు బంధు రావట్లేదు, నాకు ఉచిత విద్యుత్ కూడా రావట్లేదు, నీ వల్ల నా పంట ఎండిపోతుంది, నాకు గత్యంతరం లేదని చెప్పి నీ పేరు చెప్పి రైతులు చచ్చిపోయారు. ఇప్పటి వరకు 600 మంది చచ్చిపోయారు సంవత్సర కాలంలో. మరి వాళ్ళందరినీ సాగు కారణమైన నువ్వు ఎన్నిసార్లు అరెస్ట్ కావాలా? ఒక్క క్షణం కూడా నీకు పాలించే నైతిక హక్కు లేదు రేవంత్ రెడ్డి. సో హైడ్రా పేరు మీద హైదరాబాద్ను గూల్ చేస్తే ఎంతోమంది గూడు లేని పక్షులయ్యారు. పాపం పేదవాళ్లకు జీవించే హక్కు అంటుంటుంది. ఇల్లు కూలుస్తున్నావంటే దాంట్లో వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, పాపం ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు. ఇంతమందిని నువ్వు ఒకటేసారి రోడ్డు మీద పడేసినావంటే, నువ్వు కట్టి మళ్ళీ ఏమైనా పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకి ఏమైనా ఇచ్చినావంటే రూపాయి నయానా పైసా కూడా నువ్వు ఇవ్వలేవు. ఒక రూపాయి ఇవ్వకుండా ఏదో ఇప్పుడో కేసీఆర్ గారు లేని వాళ్ళ కోసం అని కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వీళ్ళ షిఫ్ట్ చేసి ఈయనేదో ఉద్ధరించినట్టు. అదే డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు మీద కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు కదా, గాలి వస్తే ఊడిపోయే ఇల్లు అని చెప్పేసి. మరి గాలి వచ్చే ఊడిపోయే ఇళ్ళకు నువ్వెందుకు పంపిస్తున్నావా? మరి పేదోళ్ళని, వాళ్ళు 60 గజాల స్థలంలో 3 అంతస్తులో 2 అంతస్తులో కట్టుకొని బతుకుతున్న పేదోళ్లకు ఇది నా ఇల్లు అని సగర్వంగా చెప్పుకుంటే, పిల్లగాడికి పిల్లని ఇవ్వాలంటే ఇల్లు ఉందానంటే ఇల్లు చూపించుకొని పెళ్లి చేసుకునేటువంటి పిల్లగాళ్ళని నువ్వు కేసీఆర్ కట్టిన గాలి కూడిపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఎందుకు పంపిస్తున్నావు? మరి సిగ్గుండాలగా నీకు. సపరేట్గా వాళ్ళకు పునరావాస చట్టం ప్రకారం నీ ఎంత తోపు ఇందిరం ఇల్లు కడతావో ఆ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇగో నేను కట్టిన ఇల్లు అని చెప్పుకో. నువ్వు యాదగిరి గుట్టకు పోయిండు, యాదగిరి గుట్టకు తట్టెడు మండి ఎన్నడ నెత్తిండా? కేసీఆర్ గారు ఏమన్నారంటే ఇది యాదాద్రి అని పెట్టిండు. మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ప్రేమగా యాదాద్రీశుడు యాదాద్రీశుడు అని పొగుడుకుంటాం. యాదాద్రి అని పెట్ట ఈయన వచ్చి పెద్ద తిస్మార్కాన్లా ఈయననే కట్టినట్టు, ఈయననే పెయింట్ వేసినట్టు, ఈయననే గోపురం నిర్మించినట్టుగా ఇది యాదాద్రి కాదు యాదగిరి గుట్టనట. ఈయన చెప్తేనే తెలంగాణ ప్రజలకందరికీ ఇది యాదగిరి గుట్ట అని తెలిసినట్టు, లేకపోతే ఎవరిది యాదగిరి గుట్ట కాదు యాదాద్రి అని అంటున్నాడు. ఈ పిచ్చి చేష్టలు. నేనేమంటున్నా అంటే, కాకతీయుల కళాతోరణం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక, విజయానికి ప్రతీక, సౌభ్రాతత్వానికి ప్రతీక. అంటే అలాంటి కాకతీయ కళాతోరణాన్ని ఆర్టీసీ లోగోలకి వెళ్ళి తీసేసాడు. అరే బాబు, ఆర్టీసీ లోగోల కాకతీయుల కళాతోరణం అంటే నీ ముల్లేం పోతుంది? నాకు అర్థం కాదు. తెలంగాణలో టీజీ అని రాసుకున్నాం గుండెల మీద కాబట్టి నేను టీఎస్ అని తీసేసి టీజీ పెడతా అన్నాడు. ఈ తాత్కాలిక రాక్షసానందంతో నువ్వు ఇప్పుడు టీజీని పెట్టినంత మాత్రాన ఎంతమంది జీవితాల్లో వెలుగొచ్చింది? కాకతీయ కళాతోరణం తీసినంత మాత్రాన ఎంతమంది జీవితాల్లో వెలుగొచ్చింది? నువ్వు తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మని మార్చిన తర్వాత ఎంతమంది జీవితాల్లో బాగు జరిగింది? తెలంగాణ తల్లి కిరీటం మారిస్తే ఎవరి జీవితాల్లోకి వెలుగులు వచ్చినాయి? నేను అనేది ఏంటంటే, ఈ పనులు ఫస్ట్ పక్కకు పెట్టు. 6 గ్యారెంటీలు 13 హామీలు ఇచ్చినావు కదా, ఘాటి మీద నీ చిత్తశుద్ధి చెప్పు. 365 రోజుల్లో ఒక్క ఉచిత బస్సు మినహా ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు చేయలేదు. చాతగాని ముఖ్యమంత్రివి 100 రోజుల డెడ్ లైన్ పెట్టుకొని పారిపోయినావు తెలంగాణ ప్రజల మధ్యలోకి వెళ్ళి. రోజుకొక దుకాణం పెట్టుకున్నాడు. డైవర్ట్ పాలిటిక్స్. ఏమన్నంటే లఘుచర్లలో రైతులను అరెస్ట్ చేయుర్రి, ఏమన్నంటే కేటీఆర్ బామ్మర్ది ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకుంటే అడిగిపోయి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి బద్నాం చేయుర్రి, ఏమన్నంటే ఇగో పుష్ప సినిమా హీరోని తీసుకొచ్చి అరెస్ట్ చేయుర్రి, ఇంకేమన్నంటే తీసుకుపోయి హైడ్రా కూల్ చేయుర్రి హైదరాబాద్ని. ఇగో ఈ డైవర్ట్ పాలిటిక్స్ తప్ప ఏ ఒక్కటైనా తెలంగాణలో నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఉన్నాయా? ఎవరైనా ముఖ్యమంత్రి అయితే గత ముఖ్యమంత్రి ఏం మంచి పనులు చేసిండో లిస్టు తీసుకురండి. ఆయన కంటే నేను మంచి పనులు చేసి నేను బెస్ట్ ముఖ్యమంత్రిని అనిపించుకోవాలని పోటీ పడతారు. నువ్వు మంచితనంలో పోటీ పడరా నాయన అంటే నేను మంట కలిపే పనుల్లో పోటీ పడతా అంటావు, నాశనం చేసే పనుల్లో పోటీ పడతా అంటావు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో నిర్మాణం చేసిండు. ఏం చేసిండు హైదరాబాద్లో అంటే సెక్రటరీ కట్టిండు. నువ్వు దాంట్లోనే కూర్చుంటున్నావు, మంచి ఎంజాయ్ చేస్తున్నావు. నీకు దాని ముందరనే అమరుల జ్యోతి కట్టిండు. నువ్వు ఒక్కరోజు కూడా తెలంగాణ తల్లికి మొక్కవు, అమరవీరులకు మొక్కవు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే ప్లేస్ తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతావు. అక్కడే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఒక్కరోజు పూలమాలయ్యవు. నీకు దళితులంటే గౌరవం లేదు, బీసీలు అంటే గౌరవం లేదు, బతుకమ్మ అంటే గౌరవం లేదు, తెలంగాణ తల్లి అంటే గౌరవం లేదు. తెలంగాణని కంటికి రెప్పలాగా 24 గంటలు కాపాడుకోవడానికి లండన్ నగరంలోనే ఉందైతే మళ్ళీ హైదరాబాద్ నగరంలోనే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు కేసీఆర్. టీ హబ్ నిర్మించిండు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను పెంచిండు. 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 9.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలను తీసుకొచ్చి బాగానే ఉందని. అంటే మరి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు, సాధ్యమవుతుందంట మరి ఇవన్నీ చెప్తుంటున్నా. రేవంత్ రెడ్డి గారు 1000 జన్మలెత్తిన, తలకాయ కిందికి కాలు మీది కట్టుకొని కొంగ జపం చేసిన కేసీఆర్ చరిత్రను జరిపేయడం నీ వల్ల కాదు కదా, నీ ముత్తాతల తరం కూడా కాదు. ఎందుకంటే కేసీఆర్ అంటే చరిత్ర కాదండి, కేసీఆర్ అంటే నిర్మాణం, కేసీఆర్ అంటే సౌభాగ్యం, కేసీఆర్ అంటే పంట పొలాల్లో పడుతున్న పంట. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, రాజోలి బండ ద్వారా, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, భీమా ద్వారా, నెట్టెంపాడు ద్వారా, ఇవన్నిటి ద్వారా పండుతున్నటువంటి పంట పొలాల్లో నీరు పారుతుంటే నా కేసీఆర్ వచ్చిండు కాబట్టి నా పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయి అన్నారు. మరి పారుతున్న పంట పొలాల నీళ్ళ నాపు కేసీఆర్ చరిత్రను జరిపేయాలంటే
నువ్వు పుస్తకాలలో ఉన్న 2 పేజీలు చింపేవేమో కానీ గుండెల్లో ఉన్న తెలంగాణ వాదాన్ని ఎట్లా తీపేస్తావు? కేసీఆర్ తెలంగాణ ప్రతి పౌరుడి గుండెలో ఉంటాడు. సగర్వంగా నేను తెలంగాణ వాణ్ణి అని చెప్పుకోవడం ఎప్పుడు స్టార్ట్ చేసిరో తెలుసా? కేసీఆర్ ఏ రోజైతే తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే నన్ను బండలతో కొట్టి చంపున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణని 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి తెలంగాణ తీర్చిదిద్దిండు. ఇవాళ హైదరాబాద్లో 36 ఫ్లైఓవర్లు 12 అండర్ బ్రిడ్జిలు నిర్మించి ట్రాఫిక్ ఫ్రీ నగరంగా చేసిండు. హైదరాబాద్ నగరానికి జీవితకాలం తాగునీటి సమస్య రాకుండా మల్లన్న సాగర్ కట్టి 50 టీఎంసీల నీళ్లు పారిశ్రామిక రంగాలకు, ఐటీ రంగాలకు, ఫార్మా కంపెనీలకు, ప్రజలకు తాగుకు సాగుకు నీళ్లు మళ్లించిండు. ఇవాళ హైదరాబాద్ నగరంలో 1 గంట కూడా కరెంటు పోకుండా పవర్ గ్రిడ్గా నిర్మించాడు హైదరాబాద్ని. చుట్టూ ఉన్నటువంటి ప్రతి గ్రిడ్ నుంచి హైదరాబాద్ నగరానికి పవర్ తీసుకొస్తున్నాడు. ఇంత అద్భుతమైన పనులు చేసినటువంటి కేసీఆర్ చరిత్రను తెలిపాలంటే నేను చెప్పినా కదా, 1000 జన్మల రేవంత్ రెడ్డి ఎత్తినా కేసీఆర్ చరిత్రని కనుమరుగు చేయడం ఆయన తాత తరం కూడా కాదు. థ్యాంక్ యూ.